రాష్ట్రంలో మాలల పట్ల వివక్షత కొనసాగిస్తున్న రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని కృష్ణా జిల్లా మాల మహానాడు ప్రకటించింది. స్థానిక మాల మహానాడు కార్యాలయంలోని నిర్వహించిన మాలల ఆత్మీయ సమావేశంలో జిల్లా అధ్యక్షులు దోవా గోవర్ధన్ మాట్లాడుతూ అంబేద్కర్ సిద్ధాంతాలను తమ భుజాలపై మోస్తూ అన్ని వర్గాల అభివృద్ధిని కోరుకునే మాల సామాజిక వర్గాన్ని విస్మరించే రాజకీయ పార్టీలకు తమ వ్యతిరేకత ఏంటో చూపిస్తామని అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని 30,000కు పైగా ఓట్లు కలిగిన మాలలకు తగిన రాజకీయ ప్రాధాన్యత దక్కడం లేదని, వారిని కేవలం ఒక ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్నారని, ఇకపై తమను గుర్తించి ప్రాధాన్యత కల్పించిన వారికే తమ మద్దతు లభిస్తుందని అన్నారు. దివిసీమలోని గత 15 ఏళ్లుగా మాల మహానాడు అన్ని వర్గాల బాధితులకు మద్దతుగా సేవలు అందించిన విషయం నియోజకవర్గం ప్రజలకు, ప్రజాప్రతినిధులకు తెలుసునన్నారు. మాలల అభిమానాన్ని పొందినటువంటి వారికి అధికారం దక్కుతుందని, వ్యతిరేకత తెచ్చుకున్న వారికి రాజకీయ సన్మానం తప్పదని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తమను గుర్తించని రాజకీయ పార్టీలకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో కార్యాచరణ ప్రారంభించామని చెప్పారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గం ఇన్ఛార్జి బొంతు నరేష్, బడుగు ప్రేమ్ కుమార్ వర్మ, దేకుళ్ల నవీన్, రాజేశ్వరరావు, కమలాకర్, సర్వేష్ కుమార్, నాగశ్రీను, పి నాగరాజు, మాతంగి భిక్షం, నవనిగడ్డ నాగాయలంక, చెల్లపల్లి మోపిదేవి మండలాల కార్యకర్తలు, అంబేద్కర్ యువజన సంఘాల అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి హక్కులను పరిరక్షించుకుంటూ మాలల యొక్క చైతన్యాన్ని పెంపొందిస్తూ రాజకీయ చైతన్యాన్ని కూడా నింపి మా పట్ల ఎవరైతే సహృదయంతో పనిచేస్తారో, మమ్మల్ని ఎవరైతే గౌరవంతో చూస్తారో, మా జాతి ఎదుగుదలని కాంక్షిస్తారో వారికి మాత్రమే మేము వారికి పనిచేస్తాం. మమ్మల్ని ఎవరైతే విస్మరించి మాపై దాడులు చేస్తారో, మా యొక్క ప్రజల్ని అవస్థలకు గురి చేస్తారో వారికి గుణపాఠం చెప్పడానికి ఇక్కడ కార్యాచరణ ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు రాజకీయ ప్రాధాన్యతను తగ్గించాయి. అన్ని రాజకీయ పార్టీలు మా నిధుల్ని ఇతర అవసరాలకు వాడుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధిని తొక్కిపెట్టాయి. ఇటువంటి అంశాల మీద మా జాతిని మేము చైతన్యవంతం చేస్తూ ఉన్నాం. అలాగే అంతేకాకుండా మాపై దాడులు చేసిన వారిని కూడా ఈ రాజకీయ పార్టీలు చాలా ఉన్నత స్థాయిలో కొనసాగిస్తూ మమ్మల్ని విక్రిస్తూ ఉన్నాయి. ఇటువంటి అంశాల మీద మేము సుదీర్ఘమైనటువంటి రాజకీయ పోరాటం చేయడానికి, మా మీద జరిగేటువంటి అట్రాసిటీల విషయంలో ఖచ్చితమైన న్యాయ పోరాటం చేయడానికి మాల మహానాడు కమిటీని తీవ్రంగా బలోపేతం చేస్తూ మా యొక్క మనుగడను మేము కొనసాగించడానికి, మరింత ముందుకు వెళ్ళడానికి ఈ మాలల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో నా వెన్నంటే ఉండి అన్ని సందర్భాల్లో నా వెనక నడిచినటువంటి ఈ దివిసీమ అంబేద్కర్ అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. భవిష్యత్తులో కూడా వారి సహాయాన్ని కోరుతా ఉన్నా. వారు చేసినటువంటి సహాయానికి వారి కోసం నిరంతరం నేను పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా.